వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకి అందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఈరోజు మూత్రపిండాల్లో రాళ్ళు, వాటిని ఎలా మనం తొలగించుకోవాలా అన్నది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, ఆపరేషన్లు అంట, లేజర్ ట్రీట్మెంట్ అంట, ఇవి అవి అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారు చిన్న సింపుల్ రెమెడీస్, మీ చుట్టుపక్కల దొరికే చెట్టు మూలికలతో మనం ఎలా చేసుకోవాలా అన్నది సింపుల్ రెమెడీస్ ఉంటాయి. దాన్ని మీరు ఫాలో అయిపోయారనుకోండి, కంపల్సరీ ఆ మూత్రపిండంలో ఉన్న రాళ్ళు కంపల్సరీ కరిగిపోతాయి. కొంతమందికి 3mm, 4mm, 5mm వరకు ఉంటుంది, ఇంకొంతమందికి 10mm, 12mm వరకు ఉంటుంది. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ ఒక్క చెట్టు మూలిక నేను చూపించే ఒక చెట్టు మూలిక ఇప్పుడు మీరు స్క్రీన్ వెనకాల ఫోటోలు చూస్తుంటారు. ఆ ఫొటోస్లో కనిపిస్తుంది ఆ చెట్టు మూలికను మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతాయి. దాన్ని తెల్ల దింటెన మరియు నల్ల దింటెన అని పిలుస్తారు. దింటెన అంటే శంకు పుష్పి. మనము శంఖములాగా ఎలా ఉంటుందో అలాగే పుష్పం కూడా అలాగే ఉంటుంది. దీన్ని పువ్వులు మాత్రం ఒకరిని తీసుకోండి, ఒక 4-5 పువ్వులు తీసుకొని వేరు తీసుకోండి. వేరు తీసుకొని ఒక అంత పొడవు వేరు తీసుకోండి, ఒక 2-3 ఇంచులు వేరు తీసుకొని ఈ పువ్వులు ఒక 4-5 పువ్వులు మరియు వేరు అవి రెండింటిని బాగా దంచేసి బాగా నూరాలి. ఎలాగంటే బాగా మైనములాగా నూరుకొని ప్రతి నిత్యము ఒక్కొక్క 2 చెంచాలంతా పచ్చిదే తీసుకోవాలి. తీసుకొని మనము నీళ్లు తాగేయాలి. ఇలా తాగుతూ వచ్చామనుకోండి, 100% ఈ మూత్రపిండంలో ఉండే రాళ్ళు కావచ్చు, లేదా కిడ్నీలో రాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ మొత్తము నీట్గా కరిగిపోతూ వస్తుంది. ఇట్లా ఒక 10 రోజులు 15 రోజులు వాడుకుంటారండి. కంపల్సరీ ఆ నొప్పి తగ్గుతుంది, ఆ మూత్రపిండంలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయి. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి. కొరియర్ ద్వారా మేము పంపిస్తూ ఉంటాము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.